ఈటల రాజేంద్ర గారు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మనోహర్ రెడ్డి గారు, ఎస్ కుమార్ గారు, ఇతర ఇతర పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉదయం నమస్కారం. ముందుగా మా జాతీయ నాయకత్వానికి ముఖ్యంగా మా తరుణ్ చుగ్ గారికి అందరు కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేస్తున్నారు, ఏ విధంగా కష్టపడి తన భారతీయ జనతా పార్టీని ముందుకు ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకు, ఒక అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు, ఒక దగాకోరు పాలనకు, ఒక నియంత పాలనకు, ఒక గడీల పాలనకు దానికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలో ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నామో, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మా జాతీయ నాయకులందరూ కూడా మాకు అడ్డంగా ఉన్నారు. నిజంగా అలాంటి నాయకత్వం మాకు ఉండడం, అలాంటి ఒక గొప్ప పార్టీలో మేము కార్యకర్తలుగా ఉండడం నిజంగా చాలా సంతోషం. వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులు కూడా నిజంగా మీ అందరూ కూడా తీసుకొచ్చి కొట్టారు. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పొట్టు కొట్టాను మిమ్మల్ని కొట్టడానికి ఇంత సీఎల్ఏ పెట్టి మీరు తెలియదని కూడా మిమ్మల్ని కొడుతున్నారు. సారీ చెప్పండి, మీరు ఖుషి అవుతున్నారు. నాకు ఏమర్థం కాదు. దొరికిన కొట్టిన మిమ్మల్ని నాకు అలా చూసిన, కానీ మీరు సారీ చెప్పడం ఖుషి అవుతున్నారు. మీ చేతులు లోగోన్నాయి, మీరు ప్రశ్నలు తెలుసు, కానీ కొట్టిరు మిమ్మల్ని. మీరు మాత్రం ఏం మాట్లాడలేరు. మా కోసం మీరు వచ్చేవాడు మేము బాధపడుతున్నాము. కార్యకర్తలను నేను ఒకటే ఇప్పటికీ ప్రశ్నిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు ఏం చేయలేవు. బీజేపీ నువ్వు రాసి పెట్టుకున్నావు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడే జైలుకి మమ్మల్ని పంపినావు. మాకేం కొత్త కాదు జైలు, నాకేం కొత్త కాదు. ఇవాళ పొడిగే శోభక్క అసలు సంబంధమే లేదు. చూడడానికి వస్తుంటే ముందే అవతల స్టేషన్, మళ్ళీ తిరిగి ఆమెకు సంబంధం లేదు, చూడడానికి వచ్చింది, వెళ్ళిపోయింది. ఆమె కేసుతో సంబంధం లేదు, మళ్ళీ రాత్రి అరెస్ట్ చేశారు. ఒక దళిత మహిళ, ఒక మాజీ శాసనసభ్యురాలు, 70 మంది పోలీసులు అరెస్ట్ చేసే అవసరం ఏదో అర్థం కాలే. ఇవాళ నేను కోవిడ్ నిబంధనలు ఉన్నాయని చెప్పి బయట షెడ్ వద్దన్నారు. ఓకే చెప్పిన నాకు పోలీస్ అధికారులతో లోపల చేసుకుంటామని చెప్పి పార్లమెంట్ ఆఫీస్లో లోపల జాగరణ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన నొప్పేందో నాకు అర్థం కాదు. దేనికి ఇబ్బంది? మేము ఉగ్రవాదమా, తీవ్రవాదమా? ఇలా 317 జీవోను సవరించాలని చెప్పి చాలా రోజు ఉద్యమం చేస్తున్నాం. మేము గవర్నర్ కలిసాము. నీకు శాసన విజ్ఞప్తి, నీకు సోయి లేకుండా వండవు. నువ్వు కనీసం పట్టించుకోలేవు. నీకు బుద్ధి రాకుంటే నిస్సిగ్గుగా నువ్వు ఉపాధ్యాయులను ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే నీకు కనీసం కనువింపు వెళ్ళడానికి, నీ సోయిలోకి రావడానికి ప్రజాస్వాబద్ధంగా నా పార్లమెంటు కార్యాలయంలో దీక్ష చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అరే వెల్డింగ్ కటింగ్ మిషన్లు పెట్టి, వాటర్ క్యాన్స్ పెట్టి, ఫైర్ ఇంజన్లు పెట్టి, గడ్డపారలు పెట్టి, గేట్లు అద్దాలు పగులగొట్టి దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి. నీ డైరెక్షన్లో, ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది. మీకు వీడియో కూడా వచ్చింది. సీఎం 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 అని చెప్పాను. ఏం సాధించావు దీని ద్వారా? నువ్వు సాధించింది ఏంది? మాట జైలు పెట్టావు. మాకు జైలు పోతా. నేను ఇప్పటికీ 9 సార్లు జైలు పోవడం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటికి రావాలని కోరుకుంటున్నారు. మరొక దఫా తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ జైలుకోవాలని కోరుకుంటున్నారు. అది గుర్తుంచుకోను. మేము బయటికి రావాలని పూజ చేసారు, నువ్వు లోపలికి వాళ్ళని పూజ చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రంలో. అది గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. 317 జీవోను వెంటనే సవరించి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు. నువ్వు పరిష్కరించుకుంటే తప్పకుండా నీ మెడలు వస్తాం, నీ పక్కా గుంజుకొస్తాం. భయపడే ప్రసక్తి లేదు. ధర్మయుద్ధం ప్రారంభించినాం. నిన్ను ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో నువ్వుంటే కేంద్రంలో మేమున్నాం. హద్దు మీరి మాట్లాడని చెప్పు. నీ కొడుకు కానీ నీ మంత్రులకు కానీ భాష ఉపయోగించి మంచి భాష ఉపయోగించమని చెప్పు. భాష మేము సంస్కారబద్ధంగా మేమున్నాం. ఇలా మేము సహనంతో ఉన్నాం. నువ్వు ఏం చేయలేవు, ఏం పిక్కలేవు. రాష్ట్ర ముఖ్యంగా గుర్తుంచుకో. నువ్వు పక్కా మళ్ళీ చెప్తున్నా జైలుకు పక్కా పోతావు. నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ చెప్తున్నాను, పక్కా పోతావు. నువ్వు పోతావు, నీ కుటుంబం పోతుంది. ఎట్టి బస్స పోతావు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని ఎట్టి బస్సులో బద్దలు కొడతాం. నీ గడిలో బద్దలు కొడతాం. నీ కుటుంబ పాలన తెలంగాణ పార్లమెంట్ తరిమి కొడతాం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దీన్ని వదిలిపెట్టము. సాక్షాత్తు గౌరవ హైకోర్టు మొట్టికాలకు ఇంకా ముఖ్యమంత్రి బుద్ధి రాలే, మళ్ళీ అదే వాగుడు వాగుతా ఉన్నాడు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకొని చెప్పి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నది. ఎట్టి పట్టు 317 జీవోను సవరించే వరకు కూడా
భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, బయటికి రండి. మీ జీవితాలతో ముడిపడిన సమస్య ఇది. ఇప్పుడు మీరు బయటికి రాకుంటే మీరు ఉద్యోగం రిటైర్మెంట్ డ్రైవర్ కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మీ సంఘం నాయకులను మర్చిపోయి పక్కకు పెట్టి వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ పోస్టుల కోసం, కుటుంబాల కోసం వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర సాగిలపడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కకు పెట్టండి. మీరు బయటికి రండి. మీకు ఇబ్బంది వస్తే మీకండగా భారతీయ జనతా పార్టీ 2023 వచ్చింది భారతీయ జనతా ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పడితే నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అందరూ బయట రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 317 జీవోను వెంటనే సవరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు శ్రీ రమణ్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. मित्रों, आज तेलंगाना की धरती पे आपके बीच आया हूं। मेरे साथ राष्ट्रीय पदाधिकारी भी मौजूद हैं। माननीय राष्ट्रीय महामंत्री तरुण चुग जी मेरे साथ उपस्थित हैं। माननीय हमारे राष्ट्रीय पदाधिकारी DK अरुणा जी राष्ट्रीय उपाध्यक्ष हैं बीजेपी की, वो भी उपस्थित हैं। और आज जिनकी वजह से हजारों हजार कार्यकर्ताओं का नेतृत्व करने वाले हमारे जोशीले संजय जी के, प्रदेश अध्यक्ष जी के इस दुर्भाग्यपूर्ण घटना के बाद आपके बीच आया हूं। हमारे ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष के लक्ष्मण जी, टी राजा सिंह जी, कारिक पट्टी जी, इडेला राजेंद्र जी, जिन्होंने एक चुनाव से पूरे प्रदेश का माहौल बनाने का काम शुरू किया है। हजारों कार्यकर्ताओं के जोश के साथ रघुनंदन जी, प्रेमेंद्र रेड्डी जी, प्रभाकर जी, विधायक मनोहर रेड्डी जी, उपाध्यक्ष एस कुमार जी, आज आपके बीच आया हूं राष्ट्रीय अध्यक्ष जी के निर्देश पर। और यहां आकर जो मैंने सोचा था, जो मैंने पेपर में पढ़ा था, उससे 10 गुना ज्यादा विभत्स सीन आज मैंने देखा। हिंदुस्तान के राजनीतिक इतिहास में ऐसी घटना शायद कभी घटा हो। हमने आपातकाल भी देखा है, हमने और बहुत सारे घटनाक्रम को भी देखा है, मगर सांसद के कार्यालय में अंदर बैठक हो रही है, गैस शटर लगा के ताला तोड़कर दरवाजे को टुकड़े टुकड़े करके अंदर घुस के, ये डकैती का काम हो सकता है, पुलिस का काम नहीं हो सकता। और ये काम करने वाला मुख्यमंत्री को 1 मिनट अपने पद में रहने का अधिकार नहीं है। जहां सांसद के साथ प्रदेश अध्यक्ष लाखों कार्यकर्ताओं को प्रतिनिधि करने वाला यदि प्रजातांत्रिक तरीके से किसी आंदोलन का नेतृत्व कर रहा है, 317 को लेकर, शिक्षक और शासकीय कर्मचारियों के अधिकार को लेकर, उसके लिए ये आतंक और ये भय। मैं आया हूं सच के लिए बुलंद आवाज बुलंद करने वाले हमारे प्रदेश अध्यक्ष जी के इस आयोजन में उपस्थित होने के लिए, संजय जी के कार्यक्रम में लोकतंत्र की रक्षा के लिए अपनी आवाज बुलंद करने वाले, TRS के तानाशाही और हिटलरशाही के खिलाफ आवाज बुलंद करने वाले न केवल हमारे प्रदेश अध्यक्ष बल्कि हजारों हजार कार्यकर्ता, मेरे कार्यकर्ता मेरी दाईं तरफ बैठे हैं। जिस प्रकार लाठियों से मारा गया, जिस प्रकार बेरहमी से बैठक में बैठे हुए वरिष्ठ कार्यकर्ताओं के साथ बदतमीजी की, इसमें मुख्यमंत्री के अंदर थोड़ी भी यदि शर्म है तो उस अधिकारी SP के खिलाफ और पुलिस के वरिष्ठ अधिकारियों के खिलाफ सबसे पहले FIR दर्ज होना चाहिए। हमारे कार्यालय में घुसकर जिस प्रकार के, और इन सभी को इमीडिएटली टर्मिनेट, सस्पेंड करना चाहिए और आगे कार्रवाई होनी चाहिए, क्योंकि ऐसी घटनाएं इतिहास में कहीं देखने को नहीं मिलता। क्रूरता का इससे बड़ा नमूना कहीं नहीं दिखता जो आज मैंने यहाँ पे देखा है। दरवाजे के अंदर बूढ़ी माँ से मैं मिला, घर के परिवार वाले आज भी उनकी आंख में आंसू हैं। इस प्रकार का पुलिस के लिए व्यवहार किसी सरकार में होगा, ये समझ लिए कि वो उल्टी गिनती उसकी शुरू हो गई है और वो जाने के दिन उनके आ गए हैं। ये सरकार का, क्योंकि जब सच को की आवाज बुलंद होती है और सच की आवाज जब बुलंद होती है तो बड़े बड़े तानाशाही धराई हो जाते हैं। और अब एक तानाशाह को धाराशाही होने का समय आ गया है, वो मुख्यमंत्री चंद्रशेखर राव है, जिसको निश्चित रूप से
उल्टी गिनती शुरू हो गई है। मैं इस यात्रा में पहले भी आया हूँ, मैं प्रजा संग्राम यात्रा में आया था, उस समय मैंने देखा था वातावरण, और मैं आज दावे के साथ कह सकता हूँ कि तेलंगाना की हवा बदल रही है और टीआरएस की चेहरे की आज जो भाव दिख रहा है टीआरएस के चेहरे में, हवाइयाँ उड़ रही है, उसकी वजह है कि उसको मालूम हो गया है कि यहाँ की जनता ने, तेलंगाना की जनता ने उसको रिजेक्ट कर दिया है। मैं आज इस आयोजन में आया हूँ, तेलंगाना के उन कार्यकर्ताओं से मिलने हम लोग आए हैं जो तानाशाही के खिलाफ, हिटलरशाही के खिलाफ हिम्मत और हौसला के साथ तेलंगाना की सड़कों पर जवाब देने के तैयार हैं। यहाँ की जनता को जिस प्रकार दबाया जा रहा है, उसकी आवाज बनकर यदि भारतीय जनता पार्टी ने नेतृत्व संभाला है, हजारों कार्यकर्ताओं को मैं सैल्यूट करता हूं। और ये लड़ाई तब तक जारी रहेगी जब तक यहाँ सत्ता परिवर्तन ना हो और भारतीय जनता पार्टी का कमल नहीं खिलेगा, तब तक ये हमारा संघर्ष जारी रहेगा। भारतीय जनता पार्टी का कार्यकर्ता न डरने वाला है, न दबने वाला है। वो मौत का डर दिखाते हैं, लाठी का डर दिखाते हैं, गोली का डर दिखाते हैं, पुलिस का डर दिखाते हैं। भारतीय जनता पार्टी डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की शहादत से जिस पार्टी की शुरुआत हुई है, इसलिए आज मुख्यमंत्री जी को चुनौती के साथ भारतीय जनता पार्टी कार्यकर्ताओं की ओर से इसका उपयोग कर रही है। और पुलिस के ऐसा उपयोग मैंने देखा हमारे कार्यकर्ताओं के हाथों में। यहाँ हमारे पढ़े लिखे अधिवक्तागण हैं, हमारे यहाँ के कार्यकर्ता हैं, जो अंदर बैठे हुए थे, कार्यक्रम में उपस्थित थे, उनको जिस प्रकार से लाठियों से कुचला गया, मारा गया, जिस प्रकार गिरफ्तार किया गया, पूरे प्रदेश ने और पूरे देश ने इस घटने को देखा है। मुझे लगता है कि इस प्रकार विरोध को दबाने का जो षड्यंत्र चल रहा है तेलंगाना के अंदर, जिस प्रकार विरोध को कुचलने की साजिश हो रही है, और जिस प्रकार ये आंदोलन संजय जी ने तेलंगाना प्रदेश सरकार के आदेश संख्या 317 को रद्द करने के विरोध में सरकारी शिक्षक और कर्मचारियों के साथ कोविड के नियम का पालन करते हुए इस कार्यालय के अंदर बैठकर एक दिन का जागरण उपवास रख रहे थे। कोई भी ऐसा काम नहीं था जिसमें शांति भंग का खतरा हो। कार्यालय के अंदर कभी शांति भंग होगा? कार्यालय में 25-50 लोग बैठ के यदि काम करते हैं प्रजातंत्र में, तो उसके ऊपर लाठी चलाई जाएगी, दरवाजा तोड़ा जाएगा, ताला तोड़ा जाएगा। इस प्रकार की घटनाएं जो हुई है निश्चित रूप से निंदनीय है। और ये महिला कार्यकर्ताओं के साथ धक्का मुक्की की गई, उनके साथ दुर्व्यवहार किया गया, उनके साथ ऐसी सी बातें हुई है जिसका वर्णन मैं नहीं कर सकता। मुझे जब बताया गया है कि माता और बहनों के साथ शर्मनाक तरीके से पुलिस के वरिष्ठतम अधिकारियों ने जो व्यवहार किया, जो गाली गलौज किया, ये मुझे लगता है कि प्रजातंत्र में क्या अधिकार दे दिया गया है तेलंगाना में, किस प्रकार से कार्यकर्ताओं को प्रताड़ित करें, इनको तोड़ें। भारतीय जनता पार्टी की जो आज स्थिति बन रही है तेलंगाना में, जिस प्रकार चुनाव के अंदर विधानसभा और लोकसभा में हुजूराबाद के उपचुनाव के बाद तो बौखलाहट बढ़ गई है। उनको लगने लगा है कि हुजूराबाद में यदि जीत हुई है तो उस जीत के लिए अभी से भारतीय जनता पार्टी को पूरी तरीके से कुचला जाए। और इस प्रकार की कार्रवाई से भारतीय जनता पार्टी के कार्यकर्ता न डरेंगे न पीछे हटेंगे। वो चाहे 500 करोड़ चुनाव में खर्च कर लें, चाहे जितना भी खर्च कर लें, भारतीय जनता पार्टी के कार्यकर्ता प्रजा संग्राम यात्रा और इस यात्रा का परिणाम निश्चित रूप से पूरे प्रदेश में मैंने देखा था कि किस प्रकार जनता की बात, जनता के विकास के काम। और मैं कहता हूं कि सरकार बनती है तो डेवलपमेंट के लिए सरकार बनती है, विकास के कामों के लिए सरकार बनती है, पर यहाँ वो सारे विकास ठप हो चुके हैं, डेवलपमेंट के सारे काम ठप हो चुके हैं। एक परिवार, एक खानदान के लोगों ने पूरी सत्ता पे काबिज होकर एक प्रकार से काकस बना लिया है, और ये पूरे के पूरे तेलंगाना को अपनी जागीर समझकर जितना लूट सकते हैं लूटने का क्रम चल रहा है। मुझे लगता है कि अब वक्त आ गया है, तेलंगाना की जनता जाग चुकी है, युवा महिला पुरुष जाग चुके हैं। और जहां तक सवाल है, भारतीय जनता पार्टी से प्रश्न किया जाता है, मोदी जी के सरकार ने आते ही और खास तौर से 7 सालों में चमत्कारी रीति से फ्लाईओवर का, बाईपास का, एक्सप्रेस हाईवे का, एम्स जैसे इंस्टीट्यूशन का निर्माण हुआ, और उसके साथ ही साथ इस कोविड के काल में 80 करोड़ लोगों के लिए